గుంటూరు ప్రభుత్వ విద్యార్థులతో ఉపరాష్ట్రపతి నారీ శక్తిపై ప్రశంసల వర్షం కురిపించిన ఉపరాష్ట్రపతి. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా 41 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఢిల్లీ వచ్చారు. విద్యార్థుల బృందంలో 27 మంది విద్యార్థినులు ఉండటంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినుల సంఖ్య పెరగడం దేశంలో పెరుగుతున్న నారీ శక్తికి నిదర్శనమని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. తరగతి గదులు దాటి విద్యార్థులు నేర్చుకోవడానికి, వారి ఆలోచనలు విస్తృతం కావడానికి ఇలాంటి పర్యటనలు దోహదపడతాయని పేర్కొన్నారు. కష్టాలు మనుషులను మరింత బలంగా, ఆత్మవిశ్వాసంతో మార్చుతాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను చూసి విద్యార్థులు అధైర్యపడకూడదని, విద్య మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని చెప్పుకొచ్చారు. దేశంలోని ఎందరో గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని ప్రస్తావించారు. తాను కూడా తమిళ మీడియంలో ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని తెలిపారు. జీవితాలను మార్చడానికి, కుటుంబాలను ఉన్నతీకరించడానికి విద్య అత్యంత శక్తివంతమైన సాధనమని ఉద్ఘాటించారు.